మనిషి తెచ్చుకున్నటువంటి పాపం, మనిషి సంపాదించినటువంటి దేవుని తిరస్కరణ మనిషిని మనిషిగాను ఉంచలేకుండా పోయింది. అలా దేవుడిగా కూడా కాలేకపోయింది. అందుకనే ఇంకొక శ్లోకంలో ఇలా రాసింది, నేను చదివిన శ్లోకానికి అర్థం, కనుక దేవుడు తానే సృష్టిని చేసిన దేవుడు, తానే సశరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేశాడు అన్నటువంటి శ్లోకం. ఇంకొక వాక్య భాగం వినండి. లిపిర్యథాస్తే నైకోపి ధార్మికో జన తథా జ్ఞానీశ్వర జ్ఞాని మానవః కోపి నాస్తి విమార్గగామినః సర్వే సర్వే దుష్కర్మకారిణః ఏకో జనోపినో తేషాం సాధు కర్మ కరోతి చ. ఒక్కడు కూడా లేడు, ఏ ఒక్కడు లేడు. దేవుని ప్రేమను, దేవుని మహిమను అనుభవించేందుకు ఒక్కడు లేడు. ఆయనిచ్చిన మహిమ ఏంటి? ఆయనిచ్చిన అధికారం ఏమిటి? నువ్వు ఈ లోకమునకు వెలుగు, నువ్వు ఈ భూమికి ఉప్పు, నువ్వు మనిషివి. నువ్వు సృష్టికి లోబడటానికి, సృష్టికి మొక్కటానికి, సృష్టిలో ఒక్కడిగా బ్రతకటానికి నిన్ను నేను చేయలేదు. ఎందుకు చేశాను? నువ్వు నా స్వరూపం, నువ్వు నా పోలిక, నిన్ను నా పోలిక చొప్పున చేసుకున్నాను. కమాన్ రా, నాతో కలిసి బ్రతుకు అని చెప్పాను.